వీడికెంత ధైర్యంరా? ల్యాండ్ ప్రాబ్లం ఉంటే సపరేట్గా మీట్ అవ్వాలి కానీ సరాసరి లోపలికొచ్చేసి మీ వదిన్ని దీంతో పిట్టా అని అనొచ్చా? ఈ రొమాంటిక్ మూడ్లో ఈ శవం ఇక్కడెందుకురా? తీసుకెళ్ళండి. మన మధ్య చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా నేను సహించలేను. నా మాట వినకపోతే నేను ఇలాగే చేస్తాను. అయినా వాడికి ఎంత ధైర్యం? నిన్ను అది ఇది అని తక్కువ చేసి మాట్లాడతాడా? అరే బ్లడ్! ఈ విక్రమ్ అంటే ఏంటో అర్థమైందా? తప్పించుకుని వెళతావా? ఈ భద్రంగాడి నరబలితో నా దేవత చల్లబడింది. ఇప్పటికైనా టైంకి భోంచేయి, నిద్రపో, ఏడవకు. అసలు నిన్ను చంపడానికి వచ్చినప్పుడు మంచం మీద పడుకొని విరబూసిన కమలంలా ఉన్నావు. ఆహా, ఆ రోజు నీ అందం చూసి ఆకాశంలో తేలిపోయాను డార్లింగ్. ఇప్పుడు చూడు, నీ మొహం వాడిపోయింది, నీ గ్లామర్ పోతుంది. నీ మొహంలో ఉండే అమాయకత్వం నాకు కావాలి, నీ మొహంలో ఉండే అందం నాకు కావాలి. నీ అందం పాడైపోతుంది. నువ్వు నా పక్కన నడుస్తూ ఉంటే ఈ వెధవకి ఇంత అందగత్తే అనుకోవాలి తప్ప దీన్ని చేసుకున్నాడేంటి విక్రమ్ గాడు అని అనుకోకూడదు. అందుకే నీ బట్టలు సిటీలో నంబర్ 1 కాస్ట్యూమ్ డిజైనర్, సిటీలో నంబర్ 1 బ్యూటీషియన్ నీ అందానికి మెరుగులు దిద్దుతుంది. వెళ్ళు. మీరెళ్ళండి. వావ్, సూపర్! అదే ఫీలింగ్, అదే థ్రిల్. డార్లింగ్, ఒక మనిషిని చంపాలని డీల్ తీసుకుంటే ఎలా చంపాలి, ఎప్పుడు చంపాలి అని డిజైన్ చేసి స్కెచ్ గీసి పర్ఫెక్ట్ గా పని పూర్తి చేస్తే అదో థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఆ థ్రిల్ కోసం మళ్ళీ మళ్ళీ మనుషుల్ని చంపుతూ వచ్చాను. కానీ ఈ రోజు మొదటిసారి నిన్ను చూసినప్పుడు మనసులో ఏదో తెలియని వైబ్రేషన్స్, ఒక పులకింత, ఇన్నేళ్లు ఫీల్ అవని ఒక కొత్త థ్రిల్. అందమైన ఆడపిల్లను చూస్తుంటే, టచ్ చేస్తుంటే అదేదో తెలియని ఒక కోరిక. అది నాకు పర్మనెంట్ గా కావాలి. అది ప్రేమో ఏమో నాకు తెలియదు, బట్ నువ్వు నాకు కావాలి, నాకే కావాలి. నువ్వెప్పుడు ఇంత అందంగా ఉండాలి. కాకపోతే నీ మొహంలో నవ్వులేదు డార్లింగ్. సారీ డార్లింగ్, నిన్ను భయపెడుతున్నాను. సారీ. నువ్వు నవ్వుతూ ఉంటే నీకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. ఈ కత్తులు, తుపాకులు, రక్తపాతాలు వదిలేయమంటావా? వదిలేస్తాను. నా దగ్గర కోట్ల వస్తుంది. ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళి మనిద్దరం హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. వికాస్ ఎలాంటి వాడో ప్రూవ్ చేసి నా నిజాయితీని నిరూపించుకుంటాను. అంతవరకు నువ్వు కూడా తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇలాగే గ్లామర్ మెయింటైన్ చేస్తూ నిజాయితీగా ఉండు, ఓకే?
బాయ్. ఈ డబ్బులు తీసుకో. అంకుల్, టేప్ రికార్డర్ బాగు చేయించాను. తాతయ్య గారికి ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఇలా ఇవ్వు, నేను తీసుకెళ్తాలే. పర్లేదు అంకుల్, ఒకసారి తాతయ్యని చూసినట్టుంటుంది కదా. సరే, అలాగే వెళ్ళు. ఈ మధ్య వీడు మరీ ఎక్కువగా వస్తున్నాడు రా. ఏం చేద్దాం, అమృత కోసం కాకపోయినా తాతయ్య వంకతో వస్తున్నాడు. ఇలా కూడా రాకుండా చేద్దామనుకుంటే మన చైతన్యగాడి సపోర్ట్ ఉంది. తేడా వస్తే వీడికి కూడా స్కెచ్ చేస్తాను. ఓ పని అయిపోతుంది. హాయ్ తాతయ్య. తాతయ్య, టేప్ రికార్డర్ రెడీ. అంటే సాగర్ ఇంకా ఈ క్యాసెట్ వినలేదన్నమాట. భగవంతుడా, నా మనవరాల్ని చంపిన ఈ దుర్మార్గుల పాపాలని సాగర్ వినేలా చేయి స్వామి. దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. తాతయ్య, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. రోజు మీరు భగవద్గీత వింటూ రిలాక్స్ అవ్వచ్చు. సరేనా? నేను వెళ్ళొస్తాను తాతయ్య. ఏతజ్ఞానమితి ప్రోక్తం. ఏంటి తాతయ్య? అజ్ఞానం యతతోన్యథా. ఏంటి తాతయ్య, మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఓ, వాల్యూమ్ పెంచాలా? ఆత్మజ్ఞానమునందు ఓ, తగ్గించాలా? ఏంటిది సౌండ్ ఆగిపోయింది? హే భుజంగరావు, కలత చెందకు. చావు పుట్టుకలు నిర్ణయించేది కర్త, కర్మ, క్రియ. అన్నిటికీ కారణం డబ్బే. రేణుకని పెళ్లి చేసుకోవాలంటే అమృతం తప్పించాలి. ఎలా? టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఈ టెన్షన్లో మందు తాగి దాన్ని రేప్ చేశాను. అమృతని పెళ్లి చేసుకుంటానని మీ దగ్గర నాటకం ఆడాడు. ఇప్పుడు అమృతని ఏం చేయాలి? మళ్ళీ టెన్షన్ టెన్షన్. వేరే మార్గం లేదు. రేణుకని పెళ్లి చేసుకోవాలంటే అమృతం చంపేయాలి. అందుకే ప్రొఫెషనల్ కిల్లర్తో అమృతం చంపించేశాను. తాతయ్య, ఏంటి తాతయ్య ఇది? ఇదంతా నిజమేనా?
అంటే వీళ్ళందరూ కలిసి అమృతని మోసం చేసి చంపేశారా? తాతయ్య, తాతయ్య, అమృత తాతయ్య, అమృత తాతయ్య, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది తాతయ్య. ఈ విషయం తెలిసి నాకు చెప్పడానికి రోజు సైకిల్ చేస్తుంటే ఏదో అనుకున్నాను తాతయ్య. అమృతని చంపిన విషయాన్ని తెలుసుకోలేకపోయాను తాతయ్య, తెలుసుకోలేకపోయాను తాతయ్య, అయ్యో నేను ఎంత తప్పు చేశాను తాతయ్య. అమృత క్షేమంగా ఉందని నమ్మి మోసపోయాను తాతయ్య, మోసపోయాను. వికాస్ ఇంత దారుణానికి దిగజారుతాడని ఊహించలేదు తాతయ్య. అమృత అమ్మా నాన్నలకి నేనేమేం సమాధానం చెప్పను తాతయ్య, ఏమని సమాధానం చెప్పను. తాతయ్య, అమృతని చంపిన దుర్మార్గులను వదలను, నరికి చంపేస్తాను. రే వికాస్, ఎక్కడున్నావురా? బయటికి రా. ఏంట్రా అలా అరుస్తున్నావు? అమృత ఎక్కడా? మాట్లాడరే. నేను వచ్చిన ప్రతిసారి అమృత అవుట్ హౌస్ తాళం వేసే ఉంది. బయటికి వెళ్ళింది. రేయ్, అబద్ధం చెప్పకు. మీ ముగ్గురు కలిసి అమృతని చంపేశారు. దానికి సాక్ష్యం ఈ టేప్ రికార్డ్ రే. అమృతం చంపేయాలి, అందుకే ప్రొఫెషనల్ కిల్లర్తో అమృతం చంపించేశారు. దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా నాన్న? అమృతకి దాని బాబు ఆస్తి కింద 3 లక్షల డబ్బు ఇచ్చాడు కదా, ఆ డబ్బే ఆ కిల్లర్కి ఇచ్చి దాన్ని మర్డర్ చేయించాం. ఒకవేళ అమృత హత్య విషయం బయటకు వస్తే దాన్ని చంపింది దాని బాబు కృష్ణమూర్తి అని బోల్డ్ అని సాక్ష్యాలు క్రియేట్ చేసి పెట్టాను తాతయ్య. అమృత అంటే పిచ్చిగా అభిమానించే ఆ సాగర్ గారిని కూడా ఇటువైపు రాకుండా చేశాను. రే వికాస్, నీలో ఇంత రాక్షసుడు ఉన్నాడని స్నేహితుడిగా నేను కూడా ఊహించలేకపోయాను రా.
షార్ట్కట్లో కోటీసోడు కావాలన్నా నీ ఏం నేను కాదన్ను, కానీ అందుకోసం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు కదరా. నీ కిడ్నాప్ ప్లాన్తో ఆ అమాయకురాలి జీవితాన్ని అల్లకల్లోలం చేసావు, తల్లిదండ్రులకు దూరం చేసావు, అంతటితో వదిలేయక బలాత్కారం కూడా చేసావు, చివరికి ప్రాణాలు కూడా తీసావు కదరా. రేణుక నాన్న మా పెళ్లికి ఒప్పుకున్నారు, నేను రేణుక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, అమృత మాకు అడ్డంగా ఉంది అని ఒక్క మాట నాతో చెప్పుంటే నీ దారి నుంచి పక్కకి అమృతని నేనే తీసుకెళ్ళేవంట్రా. నువ్వు పెళ్లి చేసుకుంటావని అమృత మనస్ఫూర్తిగా నమ్మినందుకు నిర్దాక్షిణ్యంగా చంపించేశావు కదరా. వికాస్ నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు, ప్రతి క్షణం నన్ను సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తున్నాడు, ఆంటీ అంకుల్ నన్ను కూతుర్లా చూసుకుంటున్నారని పిచ్చిగా నమ్మి మీ అందరినీ దేవుళ్ళుగా మనసులో పూజించుకుంటున్న అమాయకురాల్ని చంపేస్తారా మీరు? మిమ్మల్ని వదిలిపెట్టను. రే సాగర్, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయి. ఇది నా జీవితానికి సంబంధించిన మ్యాటర్. అనవసరంగా దీన్ని పెద్ద చేయకో. చూడు సాగర్, దాని గురించి దాని తల్లిదండ్రులే పట్టించుకోరు. నీకెందుకు చెప్పు? మా వాడు అమృత కంటే నీకు ముందు బెస్ట్ ఫ్రెండ్. అది ఎక్కడి నుంచో వచ్చింది, ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకో. నువ్వు పట్టించుకోకపోతే అసలు దాని గురించి అడిగే వాళ్ళే ఉండరు. నీకొంత డబ్బు కూడా ఇస్తానులే, ఈ విషయం మర్చిపో. షడప్! మర్చిపోవడానికి ఇది మామూలు విషయం కాదు. ఓ ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా అమానుషంగా చంపేశారు. మిమ్మల్ని ఎలా వదిలేస్తే ఈ భూమి మీద వర్షాలు కూడా పడవు. అమృత మీద నువ్వు చేసిన దారుణాలన్నీ ఇందులో ఉన్నాయి. ఆ రోజు తాతయ్య చేయలేకపోయిన పనిని ఈ సాక్ష్యంతో నేను చేస్తాను. మిమ్మల్ని అందరినీ జైలుకు పంపిస్తాను. ఆ టేప్ రికార్డర్లో ఉన్న క్యాసెట్ మర్యాదగా ఇచ్చాయి. నా ప్రాణం పోయినా ఇవ్వను. నాకు డబ్బు విలువ తెలిసినంతగా ప్రాణం విలువ తెలియదు. మర్యాదగా క్యాసెట్ ఇవ్వు. నీ బెదిరింపులకు నేను భయపడను. పోరా! నానా వికాస్, నానా ముందు వాడి దగ్గర క్యాసెట్ లాక్కోండి. ఏయ్ సాగర్, మర్యాదగా మేము చెప్పేది విను. పోరా! అమృతం చంపని నిన్ను వదలను. చంపేస్తాను రా.